హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈ వీడియోలో నేను ఇంకొన్ని కమెంట్స్ చదివాను, దాని రిలేటెడ్గా మీ క్వెరీస్ క్లియర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, టాకింగ్ అబౌట్ క్లర్క్ పోస్టింగ్. సో క్లర్క్ పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అంటే, ఫస్ట్ పోస్టింగ్ కూడా ఎవరు చెప్పలేరు. ఇట్స్ ప్యూర్లీ మేనేజ్మెంట్స్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. మీరు ఏదైతే స్టేట్లో సెలెక్ట్ అయ్యారో ఆ స్టేట్లో ఎనీ వన్ ఆఫ్ ద బ్రాంచ్లో మీకు పోస్టింగ్ ఇస్తారు. ఇక్కడ కెన్ వీ హ్యావ్ ఎనీ ప్రయారిటీ, మన సైడ్ నుంచి ఏదైనా ప్రయారిటీస్ అడుగుతారా, ఎక్కడ కావాలో ఏమైనా ప్లేసెస్ పెట్టుకోమంటారా అంటే అలాంటివి ఏవి ఉండవు. దెర్ ఈస్ నో సచ్ యాక్టివిటీ విచ్ జనరల్లీ యూ అబ్జర్వ్ ఇన్ అదర్ గవర్నమెంట్ జాబ్స్. మిగతా గవర్నమెంట్ జాబ్స్లో కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు చాయిస్ పెట్టుకొని రావచ్చు. కానీ బ్యాంకింగ్లో అలాంటిది ఏమీ ఉండదు. ప్యూర్లీ మేనేజ్మెంట్ డెసిషన్ ప్రకారం మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ పోస్టింగ్. ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ పాయింట్. సో క్లర్క్కి ఎవ్రీ 5 years బ్రాంచ్ మారాల్సి వస్తుంది, ఎవ్రీ 10 years రీజియన్ మారాల్సి వస్తుంది. బ్రాంచ్కి రీజియన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ ఏ, రీజియన్ బి, రీజియన్ సి అనుకుందాం. ఒక ఎంటైర్ స్టేట్లో రీజియన్ ఏలో మీరు ఫస్ట్ పోస్టింగ్ వచ్చిందనుకోండి, 5 years తర్వాత రీజియన్ ఏలో ఉన్న వేరే బ్రాంచ్కి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు మీ చాయిస్ ప్రకారం, కానీ అదే వస్తుంది అనేది అక్కడ కూడా గ్యారంటీ ఏం లేదు. మోస్ట్లీ అవి ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎక్కడైనా మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే అది మారుతుంది. సో రీజియన్ ఏలో మీరు 2 branchesలో వర్క్ చేస్తారు, 5 years, టోటల్ 10 years. అది కంప్లీట్ అయిపోగానే రీజియన్ ఏ నుంచి మీకు వేరే రీజియన్ ఇస్తారు. ఇట్ కుడ్ బి రీజియన్ బి, ఇట్ కుడ్ బి రీజియన్ సి. మళ్ళీ ఆ నెక్స్ట్ రీజియన్లో 10 years, మళ్ళీ ఎక్కువ ఇంకో రీజియన్. సో ఈ విధంగా ఎవ్రీ 10 yearsకి రీజియన్ మారుతుంది, ఎవ్రీ 5 yearsకి బ్రాంచ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్, నేను వేరే స్టేట్కి అప్లై చేశాను, అక్కడ నాకు ఇనిషియల్గా వచ్చింది జాబ్, నా హోమ్ స్టేట్కి నేను ట్రాన్స్ఫర్ అవ్వచ్చా? దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ దట్ అన్లెస్ అంటిల్ మీరు ప్రమోషన్ తీసుకొని పీఓ అవ్వడం అలా జరిగినప్పుడు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అ నేషనల్ వైడ్ బ్యాంక్ లైక్ ఐబిపిఎస్ ఆర్ ఎస్బీఐ, మీ ఎంటైర్ టెన్యూర్లో కొన్ని ఇయర్స్ లైక్ 5-6 సమ్ ఇయర్స్ మీకు ఆ ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు క్లర్క్గా జాయిన్ అయ్యి క్లర్క్గానే కంటిన్యూ అయ్యి క్లర్క్గానే రిటైర్ అవుదాం అనేది ప్లాన్ అంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ దట్, బికాస్ క్లర్క్ ఈజ్ అ స్టేట్ బేస్డ్ పోస్టింగ్. మీకు కర్ణాటక అప్లై చేశారు, అక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, కట్ ఆఫ్ తక్కువ వస్తుంది, మీకు అక్కడ లక్కీగా మీరు జాబ్ సెక్యూర్ చేసుకున్నారు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్, మీరు ఆంధ్రాకి రావాలి ఎప్పుడన్నా అంటే అస్సలు కుదరదు. మీరు కర్ణాటకలోనే మీ టెన్యూర్ అంతా కంప్లీట్ చేయాలి. 25 years, 30 years, వాట్ ఎవర్ ద టైమ్ ఫ్రేమ్ యు ఆర్ దేర్ ఫర్ ది బ్యాంక్. సో అందుకనే మళ్ళీ చెప్తున్నాను, థింక్ ట్వైస్ బిఫోర్ యూ అప్లై ఫర్ అ పర్టికులర్ స్టేట్. మీరు అనుకున్న విధంగా మీకు నచ్చిన చోట పోస్టింగ్ అనేది ఇవ్వడం జరగదు. ఇట్స్ ప్యూర్లీ మేనేజ్మెంట్స్ డెసిషన్. ఓకే, సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా బెటర్ హెల్ప్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ చూజింగ్ ద రైట్ స్టేట్ ఫర్ యువర్ జాబ్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ క్వశ్చన్ చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి నేను పర్టికులర్గా వీడియో చేస్తున్నాను. సో ఇంకా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే యాడ్ కామెంట్స్ టు దిస్ వీడియో ఆర్ యువర్ ప్రీవియస్ వీడియోస్. నేను అవి చూసి వాటి రిలేటెడ్గా వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. Until then, take care. All the best.